వెల్కమ్ టు వార్త నేను దేవా. గత రాత్రి కనుక మనం చూసుకున్నట్లయితే మంత్రి కొండా సురేఖ ఇంటికైతే మాత్రం నిందితుడు ఉన్నాడని తెలిసి టాస్క్ ఫోర్స్ వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయనైతే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే ఉన్నతాధికారి పోలీస్ వ్యవస్థలో గతంలో చూసుకున్నట్లయితే ఉన్నతాధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, నిందితుడు ఉన్నా కూడా పట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో ఎలా చూస్తారు? ఎలా చూస్తాం? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. చాలా బాధ అనిపిస్తుంది. మీరే అన్నారు నేను మాజీ పోలీస్ అధికారిని. మరి మా అప్పుడు ఈ పరిస్థితి లేదు. నిజంగా నిందితుడు ఉన్నాడు, అతని మీద నేరారోపణ ఉన్నది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మహిళా పోలీసులను పురుష పోలీసులను అందరినీ కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళని అందరినీ తీసుకొని పోయి మంత్రి అయినా ఎవరైనా చట్టం ముందర అందరూ సమానలే. మంత్రులకి ఏం సపరేట్ ప్రివిలేజెస్ ఏం చట్టంలో లేవు, మాన్యువల్లో లేవు. డైరెక్ట్ పోయి గుంజుకొని రావాలి, గుంజుకొని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో వచ్చి ఇంట్రాగేట్ చేయాలి. మరి అది జరిగినట్టుగా అనిపించడం లేదు. లేకపోతే అట్లా జరిగిన ఇది ఇట్లా ఊకుంటే ఇంకా చాలా చోట్ల జరుగుతాయి ఇట్లాంటివి. నేను అనుకుంటా ప్రతిరోజు కూడా ఈ మంత్రుల అనుచరుల గెస్ట్ హౌస్లో భయంకరంగా జరుగుతుంటాయి. అంటే స్వయాన మంత్రి కూతురే రెడ్ల పాలన కొనసాగుతుంది, బీసీలను అనగదొక్కుతున్నారు, స్వయంగా రేవంత్ రెడ్డి తన సొంత మనుషులతో ఇదంతా చేపిస్తున్నారని కొండా సురేఖ కూతురు సుష్మిత ఆరోపిస్తుంది. మన ఆరోపణలో తప్పకుండా నిజం ఉంటుంది. నేను నిజం లేదని అయితే నేను అనడం లేదు. ఎందుకంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద అయితే ప్రతిరోజు ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళంతా కూడా గెస్ట్ హౌస్లో భయంకరంగా పంచాయతీలు చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు వీళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళు చేయడం లేదని అంటలేను, కానీ ఆ అమ్మాయి అన్న దాంట్లో ఇదంతా కూడా ఉన్నది. అంటే మా ఒక్కరి మీదనే ఎందుకు వస్తారు, వాళ్ళ దగ్గర కూడా పోవాలి. కరెక్టే అమ్మాయి చెప్పింది, మరి వాళ్ళ దగ్గర కూడా పోవాలి. ఇప్పుడు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇంకెవరో రేవంత్ రెడ్డి అనుచరులు చాలామంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో చాలామంది గెస్ట్ హౌస్లు ఉన్నాయి, చాలామందికి ఫామ్ హౌస్లు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర విపరీతమైన దందాలు జరుగుతున్నాయి. వాళ్ళకి గన్మెన్లు ఇచ్చిండ్రు. మరి వాళ్ళు ఈ దందాలు చేయడానికే గన్మెన్లు ఇచ్చిండ్రా? వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి. ఆ అమ్మాయి డిమాండ్ అంటే వాళ్ళ సుమంత్ అనేటోడిని వాడిని లోపల వేయాల్సిందే, అదేవిధంగా రోహిత్ రెడ్డి అంటోని ఆయన కూడా లోపల వేయాల్సిందే. వీళ్ళందరినీ లోపల వేస్తేనే ఈ రాష్ట్రం సుఖంగా ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా లోపలేసి ఇంట్రాగేట్ చేయాలి, బరాబర్ చేయాలి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులనే గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళకి విభేదాలు వస్తున్నాయి. దేనివల్ల వస్తున్నాయి అంటారా? అంటే ఇదేనా అసలు ప్రజాపాలన? అంటే ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన, మాఫియా పాలన. మంత్రులు వాళ్ళు నిజంగా, నేను అదే ఇంతకుముందు చెప్పాను, రోజు ఎన్ని ఫైల్స్ సంతకం చేశాను, నేను సంతకం చేసిన ఫైల్స్ వల్ల ఎంతమందికి లాభం జరిగింది, వీటన్నిటి మీద రోజు రివ్యూ చేసుకోవాల్సిన మినిస్టర్లు నాకు గల్లపెట్టెలోకి ఎన్ని కోట్లు వచ్చినాయి, తర్వాత నేను ఎంత బంగారం సంపాదించుకున్నా, ఎన్ని భూములు కబ్జా చేసినా, ఎన్ని కంపెనీలు బెదిరించినా, ఎన్ని గెస్ట్ హౌస్లు, ఎన్ని మీటింగ్లు అయినాయి, అవి చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్స్ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. చాలా బాధగా ఉంది. ఫైనల్గా సార్, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే హోమ్ మినిస్టర్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఎలా చూస్తారు రాష్ట్రంలో శాంతి భద్రత? శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయండి. శాంతి భద్రతలు బాగాలేవు, మరి అస్సలే బాగాలేవు. నిజంగా మేము ఎప్పుడు ఇంత అంటే మినిస్టర్ల ఇండ్లలో నిందితుడు ఉండి కూడా నిందితుడిని మినిస్టర్ దాచిపెడుతుందని తెలిసి మరి హోంమంత్రి ఒక టీంను పంపించి, నిజంగా ముఖ్యమంత్రి తెలివైన ముఖ్యమంత్రి అయితే అతన్ని అర్జెంటుగా తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో సరెండర్ చేయమని చెప్పాలి. మరి వీళ్ళిద్దరికి లావాదేవీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు మినిస్టర్లు. ఇప్పుడు వీళ్ళ లావాదేవీల్లో తేడాలు వచ్చినాయి. ఇప్పుడు ఈమె నోరిపితే నా బండారం బయటపడుతుంది, నేను నోరిపితే ఆమె బండారం బయటపడుతుంది. అందుకొరకు మన దొంగల ముఠాలో అందరికీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అందరూ నోరు మూసుకున్నారు. ఇప్పుడు క్యాబినెట్లో కూడా అదే డిస్కస్ చేస్తారు. అంటే ఈ ఇష్యూ మీద ఎవరైనా ఫిర్యాదు చేయబోతున్నారు? 100% చేస్తాం. మేము రోజు చేస్తున్నది అదే. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ వాస్తవాలు బయట పెడతాం. రేపు ఈ ముఖ్యమంత్రి హోంమంత్రి ఒకటైనప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ గన్లు పెట్టుకొని భయపెట్టిస్తున్నప్పుడు ఇంకా వేరే హోప్ ఏం లేదు, గవర్నర్ దగ్గర పోవడం తప్ప, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోవడం తప్ప ఇంకా మాకు వేరే హోప్ ఏం లేదు. ఇంకా అంతకుమించి చేంజ్ చేసి ఇంకా ప్రజల దగ్గర పోవడం, ఈ మూడే చేయగలం. సో తప్పకుండా అవన్నీ చేస్తాం. ప్రతిరోజు కూడా ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం వాస్తవాలు. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ పీడ విరగడవుతుందని అనుకుంటున్నాం.